హాము కనానుకు తండ్రి. హాము ఎవరంట? కనానుకు తండ్రి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సేము దేవుడని మనం చూస్తున్నాం. ఇంకొక ఆయన ఉండు, ఎవరు? యాపేతు. ఈ ముగ్గురు కుమారులు ఎవరికి కుమారులు? నోవహు కుమారులు. మరి వారిని ఆ కాలంలో దేవుడు వారికి మరి కనబడి మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు దేవుని వాక్యం ద్వారా? మీరు ఫలించుడి, అభివృద్ధి చెందుడి. మరి వారికి కావలసిన అన్ని భూమి మీద పంటలన్నీ ఇచ్చి మరి మాంసమును కూడా మరి తినవచ్చును, కానీ రక్తంతో కలిసినది మీరు తినకూడదు అని మరి చెప్పినట్టు మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఆ కాలంలో వాళ్ళు బాగా సంతోషంగా ఉన్నిండ్రు, ఫలించిండ్రు. మరి నోవహు వ్యవసాయం చేయని ఆరంభించిండు. ఏం చేసిండు? వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట ఒకటి నాటించిండు. మరి ఆ ద్రాక్ష తోట నాటించి పని చేసి బాగా అలసిపోయి ఏం చేసిండు? మత్తుడై ద్రాక్ష రసం తాగి మత్తుడై ఏమైపోయిండు? వస్త్రహీనుడిగా పడి ఉన్నాడు. ఆయన పని చేసిన నిద్రమంతులు వస్త్రహీనుడిగా పడి ఉన్నప్పుడు మరి అనానుకు తండ్రి అయిన ఆము చూసిండు. ఎవరు చూసిండు? అది ఆము చూసి మరి ఆయన వస్త్రమును కప్పలే. మరి సేముకి వాళ్ళు కూడా తీసుకొచ్చి చూపించి ముగ్గురు కుమారులు అయితే. కాబట్టి ఈ యొక్క ఆము ఎవరు? రెండో వాడు. వాడు మరి కరెక్ట్ గా ఉంటే వాడు ఏం చేస్తాడు? మరి మా తండ్రి ఏదో వస్త్రహీనుడిగా పడి ఉండాలని మరి వస్త్రములుగా పెట్టాడు. మరి వారిద్దరు తీసుకొచ్చి చూపిస్తాను. వారిద్దరు కూడా మరి ఆ వస్త్రాన్ని తీసుకొచ్చి చూడకుండా తీసుకొచ్చి కప్పి వాళ్ళ తండ్రి మానాన్ని కాపాడినందుకు మరి సేము దేవుడు స్తుతింపబడునుగాక అని మరి దేవుడు పెద్దవానికి ఆశీర్వాదం ఇచ్చినాడు. కనుక దేవుడు ఎవరి పక్షాలు? దేశము కనాను దేశము హాము పక్షాలు ఉంది. అంత అభివృద్ధి గల దేశము కదా. కానీ దేవుడు ఎవరి పక్షాలు? సేము దేవుడు స్తుతింపబడునుగాక. నోవహు సమయంలో ఆశీర్వాదం ఎవరు కొనింది? సేముకునింది. అబ్రహాం టైంలో ఇస్సాకు వచ్చేసింది. మరి ఇస్సాకు తర్వాత యాకోబుకు పోయింది. అలాగున పెద్ద బిడ్డలుగా ఉన్న మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుని ఆశీర్వాదం ఎవరి మీద ఉంటుంది? ఎప్పుడైనా పెద్ద కుమారుల మీద ఉంటుంది. ఇంటికి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు మాట వెనక పోగొట్టుకున్నప్పుడు అది రెండో వాళ్ళకి వద్దనమాట. అట్లా మనం కూడా ఏమైనా